జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామ పంచాయతీకి చెందిన చిత్రకారుని. నా పేరు డాక్టర్ సున్నప్ అశోక్. నేను ఈ చిత్రకళ లోపల పాఠశాల దశ నుండే ప్రావీణ్యాన్ని సంపాదిస్తున్నాను. ఉపాధ్యాయులు నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఈ చిత్రకళ లోపల నిలదొక్కునే ఆసక్తి ఏర్పడింది. నేను ఈ చిత్రకళ లోపల పలు విభాగాల్లో సొంత చొరవతో రాణిస్తున్నాను. పెన్సిల్ షేడింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింట్లను, తర్వాత అక్రిలిక్ ట్యూబ్ కలర్స్లను, రకరకాల కలర్లను ఉపయోగించి ఫోటోలు చిత్రకళలో కూడా రాణిస్తున్నాను. ఉపాధ్యాయుడు నల్లబల్లపై రాస్తుంటే విరిగిపోయే శుద్ధ ముక్కలతోటి ఈ చిన్న చిన్న కళాకృతులను తయారు చేయడం జరిగింది. ఈ చాక్పీసులతోటి గొలుసు, జలకన్నె, భూగోళంపై విన్యాసాలు చేస్తున్న గజరాజు, ఇలా రకరకాల అతి చిన్న ఆకృతులను చెక్కడం జరిగింది. 100 కోడిగుడ్లపై 2 వైపులా ఒక గుడ్డుకు 2 బొమ్మల చొప్పున మొత్తం 500లకు పైగా ముఖ చిత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఆ ఫోటోలు నలుపు తెలుపు సంగమంతో ఉండే మార్కర్ పెన్ను ఉపయోగించి క్రీడాకారులు, కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి ప్రముఖులు వాళ్ళ ముఖ చిత్రాలను ఆ కోడిగుడ్లపై ఆవిష్కరించడం జరిగింది. ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా లభించినటువంటి కట్టె పుల్లలు, చొప్ప పెన్లను, ఐస్ క్రీమ్ పుల్లలను, టూత్ పిన్నులను, జిగురు, వీటిని ఉపయోగించి నేను కొన్ని చారిత్రాత్మకమైనటువంటి కళా కట్టడాలను, కళాకు నిర్మాణాలను చేయడం జరిగింది. అందులో ఒకటి అయోధ్య భవ్య రామ మందిరం, 2 చార్మినార్, తాజ్ మహల్, టూత్ పిన్నులు ఉపయోగించి ఈఫెల్ టవర్, మన కొబ్బరి చిప్పలతోటి నెమలై, వినాయకుడు, ఎద్దుల బండి, ఎర్రకోట, ఇలా వివిధ రకాల నిర్మాణాలను చేయడం జరిగింది. ఓకే. చిన్ననాటి నుండి ఇష్టంతో నేర్చుకున్నటువంటి కళనిపైన ఇంట్రెస్ట్ పెట్టి ఈ చిత్రకళ లోపల నేను ఇంటర్ పూర్తి చేసుకుని డ్రాయింగ్ టీటీసీ కోర్సును పూర్తి చేసుకున్నాను. అయితే నేను నేర్చుకున్నటువంటి కళని ఈ సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులకు నేర్పించాలన్నది నా తపన. అయితే ఉన్నతాధికారులు ఎవరైనా సరే నా కళా నైపుణ్యాన్ని గుర్తించి ఆర్థికంగా వెనుకబడిన నా కుటుంబ పరిస్థితులు నాకు అనుకూలించలేదు. నా తల్లి అనారోగ్యం కారణంగా నా తండ్రి పరిస్థితులు చక్కదిద్దలేదు. తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి రావడంతో ఈ కుటుంబ భారం నా మీద పడడంతో నేను పై చదువు నేర్చుకోలేకపోయాను. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి కళని పైన ఇంట్రెస్ట్ పెట్టి నేర్చిన టీటీసీని చదువును గుర్తించి ఈ రివార్డులను కానీ నా కళా నైపుణ్యాన్ని గుర్తించి ఉన్నతాధికారులు నాకు గురుకుల డిపార్ట్మెంట్లో చిత్రకళ ఉపాధ్యాయుడిగా అవకాశం ఇప్పించాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా కోరడం జరిగింది. నా కళని గుర్తించి ఈ మీడియా సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమాభివందనం, శుభాభివందనం, నా చిత్రకళాభివందనం. 500 దశాబ్దాల నుండి అయోధ్య రామ మందిరం కోసం దేశమంతా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఆ గుడిని నేపథ్యంలో ఒక 20 రోజులు శ్రమించి అయోధ్య రామ మందిర నమూనా తయారు జరిగింది. ఈ రామ మందిర నమూనాకు ఉపయోగించినటువంటి వస్తువులను సహజ సిద్ధంగా లభించేటువంటి ప్రకృతి పరంగా లభించినటువంటి కట్టె పుల్లలు మరియు సొప్ప పెండ్లు, ఐస్ క్రీమ్ పుల్లలను, 2000 పుల్లలను ఉపయోగించి రోజు గంట చొప్పున 20 రోజుల వ్యవధిలో ఈ కళాకృతిని తయారు చేయడం జరిగింది.